నెల్లూరు జిల్లా సింహాపురంలో సర్ చుట్టూ నడుస్తున్న పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. మంత్రి నారాయణ ఇన్వాల్వ్మెంట్ తో సర్ ప్రక్రియ కూటమికి ఫేవర్ గా నడుస్తుందని మొత్తుకుంటుంది విపక్ష వైసీపీ. ఇవిగో ఆధారాలంటూ ప్రజల ముందు పెడుతోంది. ఇప్పుడు అటు కూటమి ప్రభుత్వం మాత్రం అంతా ట్రాష్ అని కొట్టిపడేస్తుంది. అలా ఎలా సాధ్యం? ఇదో రాజకీయ అస్త్రం అంటూ కౌంటర్లు ఇస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో మంత్రి నారాయణ జోక్యం మరీ ఎక్కువైందంటూ ఎన్నికల సంఘానికి వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేయడం పొలిటికల్ గా కాకరేపుతోంది. బిఎల్ఓలతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. వైసీపీకి సంబంధించిన ఓట్లు తొలగించేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఇటు కలెక్టర్ కి కూడా కంప్లైంట్ ఇచ్చారాయన. అయినప్పటికీ నారాయణపై ఎలాంటి యాక్షన్ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద దారుణానికి పాల్పడుతున్న మంత్రి విషయంలో అధికార యంత్రాంగం స్పందించకపోవడం దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. నారాయణ గారు ఆయన మీటింగ్స్ పెట్టడం బిఎల్ఓలతో కమిషనరేట్లో పక్కన కమిషనర్, మేయర్, డిప్యూటీ మేయర్ వీరందరి సమక్షంలో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి డైరెక్షన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి విరుద్ధమైనటువంటి చర్యలు. ఎక్కడ కూడా రాజకీయ నాయకులు ఈ వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో వారు ఇన్వాల్వ్ కాకూడదు. మరి నారాయణ గారు ఎక్కడా లేనట్లుగా బిఎల్ఓలతో సమావేశం ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. మేము ఆ రోజే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వాటన్నిటి కూడా ఆయనకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆయన మాకు మాట ఇచ్చారు, ఇది తప్పే, ఇలా చేయకూడదు, ఇది అత్యుత్సాహం, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఆ యాక్షన్ ఏం తీసుకున్నారో తెలియదు, కానీ ఒకటైతే బయట వచ్చింది, షోకాజ్ నోటీస్ ఇచ్చినారు అని. షోకాజ్ నోటీస్ ఇచ్చి యాక్షన్ తీసుకుంటాము అని ఈ రోజుకి కూడా ఆ యాక్షన్ అనేది ఏంటో తెలియట్లా. మాజీ మంత్రి కాకాణి సైతం నారాయణ తీరుపై మండిపడ్డారు. మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలవలేరన్న భయంతో సర్ ప్రక్రియలో ఇన్వాల్వ్ అవుతున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీకి చెందిన వారి ఓట్లను తొలగిస్తే రచ్చ రచ్చే అంటున్నారు. వ్యవహారం తేడా వస్తే అధికారులందరి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఒక రాజ్యాంగ వ్యవస్థలో భాగస్వామ్యమైనటువంటి రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారాయణ గారు ఏకంగా బిఎల్ఓలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల కమిషన్కు సంబంధించినటువంటి ప్రక్రియలో ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ విధుల్లోనే నేరుగా జోక్యం చేసుకోవడం జరిగింది. ఆ రోజు దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా చూపించాం. మేమడిగేది, నువ్వు ఏ హోదాలో వెళ్ళి వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడానికి నువ్వు ఆ సమావేశం ఏర్పాటు చేసావు? అసలు ఆ సమావేశం ఏర్పాటు చేసేటువంటి హక్కు నీకుందా? ఏర్పాటు చేసేటువంటి అవకాశం మీకుందా? ఎందుకు ఇటువంటి మంత్రి మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవటం లేదు? మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ఐఆర్ అంటే వైసీపీ నేతలకు అవగాహన లేదంటున్నారు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్. ఏ ఒక్క వైసీపీ కార్యకర్త అయినా మా ఓటు మిస్ అయిందని చెప్పారా అని ప్రశ్నించారు. ఎక్కడ కూడా నారాయణ సార్ గారు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో మీరు ఈ విధంగా చేయండి, అవుట్ ఆఫ్ ద వే చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లు తీసేయండి అనే మాట పదం నారాయణ సార్ నోట్లో ఈ రోజు దగ్గర రాలా, భవిష్యత్తులో కూడా రాబోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ అర్హుడైనటువంటి ఏ ఒక్క ఓటు తొలగించబడదు. ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడైనా నాకు ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేదు, నాకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదు అని ఎవడైనా చెప్పాడా అని చెప్పి అడుగుతున్నా. ఉంటే చెప్పండి. డిజిటలైజేషన్ ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్న తర్వాత నా ఫారం తీసుకొని డిజిటలైజేషన్ ఆ బిఎల్ఓ చేయలేదు అని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడైనా చెప్పాడా? మొత్తంగా ఎస్ఐఆర్ సెంట్రిక్ గా మొదలైన పొలిటికల్ రచ్చ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించట్లేదు. తమ పార్టీకి చెందిన ఏ ఒక్క కార్యకర్త ఓటు మిస్ అయినా తాడోపేటో తేల్చుకుంటామంటున్న వైసీపీ నేతల కామెంట్స్ తో నెక్స్ట్ ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది.